హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మా స్వామిది ఇరుముడి ఉంది అని చెప్పేసి మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాం. సో మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయింది. సో గురుస్వామి వచ్చిన వెంటనే సో మాల వేయించుకొని తల్లిదండ్రితో ఆశీర్వాదం తీసుకో అని చెప్పినారనమాట. సో మా స్వామి తీసుకున్నారు. సో తర్వాత గురుస్వామితో కూడా ఆశీర్వాదం తీసుకోవాలి, అలాగే మాల వేసేసి. సో అదేవిధంగా మాల వేసి గురుస్వామితో ఆశీర్వాదం తీసుకున్నారనమాట. సో తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇరుముడికి. సో మనము ఫస్ట్ ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యం అంతా దాంట్లో పోసేయాలన్నమాట, బేషన్ గిన్నెలో. సో దీంట్లో ఇరుముడికి కావాల్సిన బియ్యం అన్ని పోసేసిన తర్వాత వీళ్ళు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట కొబ్బరికాయలు. సో ఇరుముడికి కావాల్సిన కొబ్బరికాయలు ఈ లోపు ఏం చెప్పినారంటే మళ్ళీ ఒకసారి అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకో అని చెప్పినారు. సో అదే విధంగా చేసినారనమాట. ఇంకా ఇరుముడి కొబ్బరికాయలు అలాగే కావాల్సిన బియ్యము అన్ని పెట్టిన తర్వాత సో శరణాలు చెప్పుకుంటూ ఇంకా కొబ్బరికాయలు ఫస్ట్ ముందు రోజే అవి నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో వాటర్ తీసి పెట్టుకుంటారనమాట. సో ఇరుముడి టైంకి వాళ్ళు దాంట్లో నెయ్యితో ఫిల్ చేసి క్లోజ్ చేస్తారనమాట. సో ఈ టైంలో శరణాలు చెప్పుకుంటూ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది అది. సో ఈ ప్రాసెస్లో ఇంకా అవన్నీ మూడింటిలో దానికి కావాల్సిన నెయ్యి ఫిల్గా నింపేసి దాని మీద క్లోజ్ చేసేస్తారనమాట. సో క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇది వీడియోలో చూపించిన విధంగా ఇరుముడి కడతారనమాట. సో కొన్ని బియ్యం వేస్తారు, ఫస్ట్ గురుస్వామి వేస్తారు. సో మా స్వామితో వేయించుకుంటే గురుస్వామి వేస్తారు. సో తర్వాత ఇంకా మనం వేసి మనం దక్షిణ కూడా అందులో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అందరికీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళు వేసిన తర్వాత అందరితో బియ్యం వేయించుకోమని చెప్తారనమాట. సో బియ్యం వేసిన తర్వాత ఇంకా మనకు కావాలంటే దక్షిణ వేయచ్చు, లేదంటే లేదు. సో ఇలా దక్షిణ వేసి మనం బ్లౌజ్ పీస్లు ఏమైనా కావాలి దేవుడి దగ్గర పెట్టేయాలి అంటే అవి కూడా 2 పెడతారనమాట. సో అవన్నీ పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా గురుస్వామి ఫుల్ టైట్గా ముడి వేస్తారనమాట. సో ఎందుకంటే వీళ్ళు మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు అంతా ప్రొటెక్టెడ్గా ఉండాలి కాబట్టి వేసి ఇంకా ఇరుముడి మొత్తం పెట్టిన తర్వాత టవల్లో కానీ బెడ్షీట్లో కానీ పెట్టి వాళ్ళకి అంటే తలపైన కొంచెం మెత్తగా ఉండడానికి అలా పెడతారనమాట. సో పెట్టి క్లోజ్ చేస్తారు, వాళ్ళు ఇరుముడిని ఎత్తుకొని దర్శనానికి వెళ్ళాలి కాబట్టి. సో సేఫ్ సైడ్కి అలా పెడతారనమాట. సో వీడియోలో కనిపిస్తున్నట్టుగా పెట్టి సో ఇది అయిపోయాక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటారు. ఆ టైంలో మనం వెళ్ళి మొక్కుకోవచ్చు అనమాట. సో అందరూ ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంకా వెళ్ళే ముందు అందరం పైసలు పెట్టి చేతిలో కాళ్ళు మొక్కుతారనమాట. ఈ పైసల్ని వాళ్ళు ఉన్న ట్రావెలింగ్ టైంలో దర్శనం అయ్యే వారికి కావాల్సిన అవసరాలకి వాడుకుంటారనమాట. సో ఏమైనా మిగిలితే గల్లలో వేసేసి వస్తారనమాట. సో నేను పెట్టడం మిస్ అయిపోయింది, పిల్లలు అది పెట్టారు. థ్యాంక్ యూ ఫర్